హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే రీసెంట్గా మేము వచ్చేసి డైకిన్ ఏసీ ఆర్డర్ చేసుకున్నాము, అలానే ఇన్స్టాలేషన్ కూడా చేయించుకున్నాము అనేసి నేనైతే వీడియోస్ పోస్ట్ చేశాను కదండి. ఏసీకి కానీ మన ఫ్రిడ్జ్కి కానీ ఖచ్చితంగా మనము స్టెబిలైజర్ పెట్టుకుంటే లైఫ్ అనేది మంచిగా వస్తుంది అని అన్నారండి తెలిసిన వాళ్ళు. బట్ నార్మల్ డేస్లో కూడా మనం ఓల్డెన్ డేస్లో కూడా స్టెబిలైజర్ అనేది ఫ్రిడ్జ్కి యూజ్ చేసేవాళ్ళం కదండి. బట్ ప్రజెంట్ అయితే యూజ్ చేయట్లేదు చాలామంది. బట్ ఏసీకి అయితే యూజ్ చేస్తే మంచిది అని చెప్పారు. సో అందుకోసం మేము వచ్చేసి ఎవరెస్ట్ బ్రాండ్ స్టెబిలైజర్ అయితే ఆర్డర్ చేశామండి. ఏసీ ఇన్స్టాలేషన్ చేయడానికి వచ్చిన అతను కూడా టెక్నీషియన్ కూడా స్టెబిలైజర్ ఉంటే మంచిగా ఉంటుంది మేడం అని చెప్పారు. సో అందుకోసం వచ్చేసి మేము స్టెబిలైజర్ అయితే ఆర్డర్ చేసాము. అందులో కూడా మేము వచ్చేసి ఎవరెస్ట్ బ్రాండ్ అయితే ఆర్డర్ చేసాము. అది ఈరోజు మార్నింగ్ వచ్చేసి రీచ్ అయింది. సో అది అన్బాక్సింగ్ వీడియో చేసి చూపిద్దామనేసి చేస్తున్నాను. బట్ ఇంకా అయితే ఈ స్టెబిలైజర్ ఫిట్టింగ్ అయితే చేయలేదండి. సో అన్బాక్సింగ్ వీడియో చూపిద్దాము అనేసి చేస్తున్నాను. ఇందులో మేము ఎవరెస్ట్ బ్రాండ్లో కొన్నాం కదండి. అందులో మోడల్ ఏంటి అంటే EW400 అండి. మోడల్ నేమ్ వచ్చేసి చూడండి, బెస్ట్ ఫర్ ఎయిర్ కండిషనర్. మనకి వాల్కి గోడకు ఫిట్ చేసుకునేలాగా ఉంటుందండి. ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అన్నది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. టైం డిలే కానీ ఇన్స్టెంట్ స్టార్ట్ ఫెసిలిటీ అట్లా అవన్నీ మనకి ఇచ్చాడు. దానిపైన ఫీచర్స్ ఏంటి అన్నది. ఇది వచ్చేసి మాకు 800 సంథింగ్ అయితే పడిందండి ప్రైస్. ఈ స్టెబిలైజర్తో పాటు మనకి ఇంకా ఏమొస్తాయంటే 5 years వ్యారంటీ కార్డు, అలానే స్క్రూస్ కూడా వస్తాయండి. EW400 డీలక్స్ అండి. మోడల్ వచ్చేసి వైట్ కలరు. ఇందులో మనకు వచ్చేసి వోల్టేజ్ రేంజ్ వచ్చేసి ఇక్కడే మెన్షన్ చేశారు చూడండి. చూపిస్తాను క్లియర్గా, మనకు లోపలికి తీసుకెళ్ళి కొద్దిగా మనకి అర్థం అవుతుంది. 170 to 270 వోల్టేజ్ వర్కింగ్ రేంజ్ అండి. మనకి ఇన్పుట్ రేంజ్ వచ్చేసి 200 నుంచి 239 వరకు అయితే ఉంటుందండి. వోల్టేజ్ స్టెబిలైజ్ చేస్తుంది. అప్ అండ్ డౌన్ వస్తూ ఉంటుంది కదండి మన కరెంట్ ఇంట్లోకి పవర్. సో అటువంటి సమయంలో మనకి ఈ స్టెబిలైజర్ అనేది మనకి కంట్రోల్ చేసి పంపిస్తూ ఉంటుంది. సో దానివల్ల మనకు వచ్చేసి ఏసీ అన్నది డ్యామేజ్ కాకుండా మంచిగా లైఫ్ వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఈ స్టెబిలైజర్ వచ్చేసి అప్ టు 2 టర్న్ వరకు అయితే యూజ్ చేయొచ్చండి ఏసీలకి. బట్ మాది 1.5 టన్నే కాబట్టి ప్రాబ్లం ఏం లేదనేసి మేము ఈ స్టెబిలైజర్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇలా అయితే ఇస్తాడండి. ఇది వచ్చేసి మనం దీనికి ఒక ప్లగ్ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లగ్ అయితే వాళ్ళు ఏమి ఇవ్వలేదు. సో ఇలా ఇచ్చాడు కదండి. క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ సైడ్కి వచ్చేసి మనకు స్క్రూలు పెట్టుకోవడానికి, గోడకు ఫిట్ చేసుకోవడానికి హోల్స్ అయితే ఇచ్చాడు. బ్యాక్ సైడ్ హోల్స్ కూడా స్క్రూలు కూడా ఇచ్చాడు చూడండి. ఇది వచ్చేసి ఇక్కడ మనకు అవుట్పుట్ అని మెన్షన్ చేశారు చూడండి. అక్కడ వచ్చేసి మనము ఏసీది ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకొని, ఇక్కడ దీనికి ఇచ్చిన ప్లగ్ను వచ్చేసి మనం నార్మల్ హోల్డర్స్ ఉంటాయి కదండి, ప్లగ్ బాక్స్ కానీ సాకెట్ కానీ వాటికి కనెక్షన్ ఇచ్చుకుంటే మనకి సెట్ అయిపోతుందండి. చూడండి, ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశాడు. ఇలా ఇది ఫిట్ చేసుకున్న తర్వాత కూడా నేనైతే ఒక వీడియో అయితే తీయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.